అత్యంత ఘర్షణ వాతావరణం హ్మ్. భారతదేశం పాకిస్తాన్ల మధ్య ఇవాళ నెలకొనడానికి దారి తీసిన ఉదంతం టెర్రరిస్టులు 26 మంది పర్యాటకుల్ని కాల్చి చంపడం హ్మ్. అత్యంత హేయమైనటువంటి చర్య, ఆటవిక చర్య. ప్రపంచ ప్రజానీకం అంతా కూడా నిరసించారు. కాశ్మీర్ లోయలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రజలందరూ కూడా ఈ ఘటనని నిరసించారు. హ్మ్. ఇది ఇవాళ భారత్ పాకిస్తాన్ల మధ్య రాబోయే కాలంలో ఏ విధమైనటువంటి పరిస్థితి నెలకొంటుందా అని తీవ్రమైనటువంటి ఆందోళన, ఆవేదన ప్రజానీకంలో నెలకొన్నది. ఇవాళ ఇందూస్ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం, హ్మ్. దానికి ప్రతిగా సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నామని పాకిస్తాన్ ప్రకటన చేయడం, అలాగే యుద్ధ సన్నాహాల్లో కూడా పాకిస్తాన్ ఉన్నది, సైనిక దళాలను అప్రమత్తం చేశారని చెప్పడం, ఇది 2 అణుబాంబుల సామర్థ్యం కలిగినటువంటి దేశాల మధ్య ఇలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనడం ఏమాత్రం క్షేమకరం కాదు. హ్మ్. ఇందూస్ నదీ జలాల ఒప్పందానికి సంబంధించి చూస్తే అది 1960లో ప్రపంచ బ్యాంకు చొరవతో మధ్యవర్తిత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం. ఇందూస్ కి 6 ప్రధానమైనటువంటి ఉపనదులు ఉన్నాయి. ఇందూస్, జీలం, చెనాబ్, పశ్చిమ వైపు నుంచి వచ్చి నదికి కలిసేటువంటి ఉపనదులు. ఈ 3 నదులని పాకిస్తాన్ ఆ జలాలను వాడుకునే సౌలభ్యం ఉన్నది. అలాగే ట్రీట్మెంట్లో ఒప్పందంలో కూడా వాళ్ళకే కేటాయించబడింది. భారతదేశం వైపున ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముఖ్యమైనటువంటి నదులే. రవి, బీస్, అలాగే సట్లెజ్. ఇవాళ ఆ నదులని తూర్పు భాగం నుంచి కలిసే ఈ నదులని నీటిని అంతా కూడా భారతదేశానికే కేటాయించడం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం. హ్మ్. హ్మ్. ఆ నదులపైన ఆధారపడి అనేక ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకోవడానికి వీలుగా ప్రాజెక్టులు నిర్మించుకోవడం జరిగింది భారతదేశంలో. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ రాష్ట్రాలలో ఈ నీటిపారుదల వ్యవస్థ కింద సాగుకు కానీ, త్రాగడానికి కానీ, పారిశ్రామిక అవసరాలకు కానీ గరిష్ట స్థాయిలో వినియోగించుకుంటున్నాం. ఇవాళ ఒప్పందం రద్దు చేసుకోవడం, సస్పెండ్ చేయడం ద్వారా మనం భారతదేశం వైపు నుంచి పాకిస్తాన్కి రాజకీయ ఒత్తిడి ప్రభావం ఉంటుందేమో కానీ ఆ పాకిస్తాన్లో ప్రవహించేటువంటి ఇందూస్ నదీ జలాలకు అడ్డుకట్ట వేయలేం. కారణం ఏంటంటే ఆ 3 నదులు భారతదేశంలో లడాక్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో ప్రవహించినప్పటికీ గణనీయంగా నీళ్లు ఇక్కడి నుంచే పోవాలి పాకిస్తాన్కి. లక్ష్మీనారాయణ గారు, అయితే 2 ప్రావిన్స్లో తీవ్రమైన ప్రభావం ఉంటుంది ఈ ఒప్పందం మనం రద్దు చేసుకోవడం ద్వారా అంటున్నారు కదా. వాళ్ళ జీడిపికి సంబంధించి కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఈ ఒప్పందం నిలిపివేస్తే అనేది కూడా. నాకున్న పరిజ్ఞానం మేరకు